పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యకలాపాలకు తన మద్దతు ఉంటుంది, తన అండదండలు ఉంటుంది, కానీ తాను మాత్రం నేరుగా రాజకీయాల్లో ఉండను అని చెప్పడమే కదా. సార్ కొంతమంది మీరు చెప్పినట్లుగా సౌత్ ఫేసెస్కి ఎక్కువగా ఫోకస్ పెట్టారు బీజేపీ, అందులో భాగంగానే కొంతమందికి ఎంపీలు కూడా ఇచ్చారంటున్నారు. సో పవన్ కళ్యాణ్ అంశం కూడా ఇలాగే అనుకోవచ్చు కదా సార్, సౌత్ ఫేస్గా పవన్ కళ్యాణ్ ఏమైనా ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారు? ఎందుకంటే ఈ రోజు నుంచి కూడా 4 రోజుల పాటు ఆయన సనాతన ధర్మ పరిరక్షణ యాత్ర అంటూ కూడా ఆయన పర్యటన చేస్తున్నారు పవన్ కళ్యాణ్. అంటే సౌత్ ఫేస్గా నేను బీజేపీ నాయకుడు కాదు కదా, ఏదైనా ఆయన జనసేన నాయకుడు. బీజేపీ సౌత్ ఫేస్గా కావాలంటే తమ పార్టీ నాయకుని కొరకు చూస్తుంది తప్ప మిత్రపక్ష నాయకుడు ఎప్పుడు కూడా బీజేపీకి సౌత్ ఫేస్ కాడు. ఎన్డీఏకి సౌత్ ఫేస్ అవుతారు, కానీ బీజేపీ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఎన్డీఏను పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేయాలి, బలోపేతం చేయాలనేది ఉండదు బీజేపీకి. బీజేపీ సొంతగా పెరగాలి, ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ అలైస్ పెరగాలి అని చూస్తుంది. మీరు గమనించారు, వాజ్పేయి హయాంలో ఉన్న ఎన్డీఏ మీకు 2014లో ఉన్న ఎన్డీఏతో పోలిస్తే ఇప్పుడు ఎన్డీఏ ఇంకా బలహీనం. టెక్నికల్గా బీజేపీకి సొంతగా మెజారిటీ ఉన్న సమయంలో ఉన్నంత బలంగా కూడా ఎన్డీఏ లేదు. మీకు బీజేపీకి 63 సీట్లు తగ్గి 240 వచ్చి సొంతగా అధికారం లేని పరిస్థితుల్లో కూడా స్టిల్ ఎన్డీఏ ఈజ్ వీక్. గమనిస్తే నార్మల్గా అయితే ఎన్డీఏ స్ట్రాంగ్ కావాలి ఇప్పుడు, ఎందుకంటే 2014లో బీజేపీకే 282 సీట్స్ ఉన్నాయి, సొంతగా మెజారిటీ ఉంది. 2019లో అది పెరిగింది, 303 సీట్స్ అయింది. 2014, 2019లో వాస్తవంగా బీజేపీకి మిత్రపక్షాల అవసరం లేదు. అలాంటి సమయంలో ఎన్డీఏ చాలా వీక్ ఉండాలి. ఎన్డీఏ వీకే ఉంది కంపారిటివ్లీ వాజ్పేయి టైంతో పోలిస్తే. ఇంకా వాజ్పేయి టైంలో బీజేపీకి 180 చేంజ్ ఉండే సీట్స్, అందువల్ల బీజేపీకి మిత్రపక్షాల అనివార్య అవసరం ఉంది. కానీ 2024లో వాస్తవంగా బీజేపీ ఎన్డీఏ బలపడాలి, వాజ్పేయి లాగా కావాలి, ఎందుకంటే బీజేపీ సొంతగా మెజార్టీ లేదు కనుక. కానీ ప్రాంతీయ పార్టీలు బలహీనపడ్డాయి. మీకు కాలక్రమేణా చూస్తే మీకు ఏడీఎంకే బలహీనపడింది, మీరు శిరోమణి అకాలీదళ్ బలహీనపడింది, శివసేన బలహీనపడింది, జేడీయూ బలహీనపడింది, జేడీఎస్ బలహీనపడింది. మీరు ప్రాంతీయ పార్టీలు బలహీనపడడం వల్ల బీజేపీకి సొంతగా మెజారిటీ లేని పరిస్థితి, తన సొంతగా అధికారంలోకి వచ్చే సిచ్యువేషన్ లేదు. 2014, 2019 కన్నా కూడా తక్కువ సీట్లున్నా కూడా స్టిల్ బీజేపీ కాలింగ్ షాట్స్. దీనికి కారణం ఏంటి అంటే బీజేపీ బలహీనపడడం కాదు, ప్రాంతీయ పార్టీలు కూడా బలహీనపడ్డాయి. అంటే ఎన్డీఏలో ఉన్న బీజేపీయేతర ప్రాంతీయ పార్టీలు కూడా బలహీనపడ్డాయి. అందుకే మీరు ఇవాళ జేడీయూ, బీజేపీ ఈ 2 పార్టీల మద్దతు సూచించుకుంటే మోడీ ప్రభుత్వం పడిపోవాలి. కానీ ఆ రకమైన ప్రెషర్స్ ఉన్నాయా మీకు? ఆ రకమైన పుల్స్ అండ్ ప్రెషర్స్ ఉన్నాయా? ఇలాంటి టైంలో సాధారణంగా నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు వెనకాల, నితీష్ కుమార్ వెనకాల పడాలి, ఎందుకంటే వాళ్ళిద్దరు మద్దతు లేకపోతే నేను ప్రైమ్ మినిస్టర్ ఉండాలి. కానీ ఇప్పుడు రివర్స్ జరుగుతుంది కదా. పొద్దున్న లేస్తే మీకు మోడీని పొగిడే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా. సో చంద్రబాబు నాయుడు పొగిడే కార్యక్రమంలో మోడీ ఉండాలి. ఇప్పుడున్న నెంబర్స్ రీత్యా చూస్తే నరేంద్ర మోడీ మాట్లాడితే చంద్రబాబు నాయుడు పొగడాలి, కానీ రివర్స్ జరుగుతుంది చూడండి మీరు. చంద్రబాబు నాయుడు అవకాశం ఇచ్చినప్పుడల్లా మోడీ పొగుడుతున్నాడు. ఎందుకు అంటే బీజేపీకి సొంతగా మెజారిటీ లేకపోయినా, బీజేపీ బలం సిగ్నిఫికెంట్గా తగ్గినా, ఎన్డీఏలో ఉన్న ఇతర పార్టీల మారల్ పొలిటికల్ స్ట్రెంగ్త్ తగ్గిపోయింది. పొలిటికల్ స్ట్రెంగ్త్ తగ్గిపోయింది ఏంటంటే ఓవరాల్గా మీకు ఆ రకమైన ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక స్టేచర్ లేకుండా పోయింది మిత్రపక్షాలకు. తర్వాత మోడీకి ఉన్నటువంటి పర్సనాలిటీ స్టేచర్ కూడా చాలా పెరిగిపోయింది. అందువల్ల మోడీని ప్రశ్నించి, మోడీని వ్యతిరేకించేటువంటి ధైర్యం సంఖ్య ఎలా ఉన్నా కూడా చేయలేకపోతున్నారు. తర్వాత మళ్ళీ మీకు 2024 ఎలక్షన్ల తర్వాత హర్యానా, మహారాష్ట్ర, ఇప్పుడు ఢిల్లీ వరుస పెట్టి బీజేపీ గెలవడం కూడా ఎన్డీఏలో ఉన్న ఇతర పార్టీలను బీజేపీ పట్ల ఒక రకంగా మద్దతుగా ఉండక తప్పనిసరి పరిస్థితి. అంటే బ్లాక్మెయిల్ టాక్టిక్స్ సాధారణంగా కూటమిలో ఉంటాయి, కనీసం ప్రెషర్ టాక్టిక్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ ప్రెషర్ టాక్టిక్స్ లేవు. అందువల్ల బీజేపీకి నార్మల్గా అయితే ఎన్డీఏ వీక్ కావాల్సింది, ఎన్డీఏలో బీజేపీ పొజిషన్ వీక్ కావాలి, కానీ ఎన్డీఏలో బీజేపీ పొజిషన్ ఏం వీక్ కాలే. లోక్సభలో బీజేపీ పొజిషన్ వీక్ అయినా, లోక్సభలో బీజేపీ పొజిషన్ వీక్ అయినా ఎన్డీఏలో బీజేపీ పొజిషన్ వీక్ కాలే, నార్మల్గా వీక్ కావాలి. అందువల్ల ఈ కాంటెక్స్ట్లో ఎన్డీఏ స్పేస్గా ఎవరిని ప్రొజెక్ట్ చేయరు. మన మధ్య వార్త కూడా వచ్చింది చూడండి, చంద్రబాబు నాయుడు ఎన్డీఏ చైర్మన్ పదవి అడిగితే
మోడీ కాదన్నాడు అని దేవగౌడ అన్నది కూడా వచ్చింది. తర్వాత దానికి చెప్పినట్టు వివరణ ఇచ్చాడు. అలాంటిది ఏమీ లేదని అన్నాడు, కానీ అందరికీ తెలుసు దేవగౌడ పట్టుకునే ఎందుకంటాడు లేకపోతే. సో అందువల్ల ఆ సిచ్యువేషన్ లేదు ఇప్పుడు. అందువల్ల ఇప్పుడు ఎన్డీఏ ఫేస్గా పవన్ కళ్యాణ్ను ప్రొజెక్ట్ చేయరు. ప్రొజెక్ట్ చేస్తే ఒకవేళ జనసేనను బీజేపీలో విలీనం చేసి ఆయన బీజేపీ నాయకుడు అయితే తర్వాత పవన్ కళ్యాణ్కి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా తెలుగు వాళ్ళనే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది తప్ప పాన్ ఇండియన్ స్టార్ కాదు కదా. పాన్ ఇండియన్ స్టార్ అని ఉన్నా పాన్ ఇండియన్ ఫాలోయింగ్ ఉన్న వేరు, పాన్ ఇండియన్ స్టార్ వేరు. మీకు ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడు, పాన్ ఇండియన్ స్టార్. మీ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వీళ్ళంతా అప్పుడు పాన్ ఇండియన్ స్టార్స్, కానీ పాన్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. మీకు వాళ్ళకి అభిమానులు ఉండొచ్చు, అల్లు అర్జున్కి అభిమానులు ఉండొచ్చు, రామ్ చరణ్కి అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్కి అభిమానులు ఉండొచ్చు. కానీ మీకు ఇప్పుడు తమిళనాడులో పవన్ కళ్యాణ్కి పొలిటికల్ ఫాలోయింగ్ వస్తుందా? కేరళలో వస్తుంది. అల్లు అర్జున్ కేరళ మలయాళంలో చాలా పాపులర్. అల్లు అర్జున్ వెళ్తే వేల మంది రావచ్చు, కానీ అల్లు అర్జున్ పాలిటిక్స్లో కేరళ పాలిటిక్స్లో చేయగలడా? అందువల్ల పాన్ ఇండియన్ స్టార్ వేరు, పాన్ ఇండియన్ పాపులారిటీ వేరు. పాన్ ఇండియన్ స్టార్ డిఫరెంట్. అమితాబ్ బచ్చన్ కూడా మీకు ఇక్కడ పాపులారిటీ ఉంటుంది, కానీ అది ఎలక్టోరల్ ఇన్ఫ్లుయెన్స్గా ఉండదు. పాన్ ఇండియన్ ఎలక్టోరల్ ఇన్ఫ్లుయెన్స్ వేరు. ఇవన్నీ వేరు వేరు. మీకు రజనీకాంత్ కూడా తెలుగులో ఫ్యాన్స్ ఉంటారు. దట్ డజంట్ మీన్ రజనీకాంత్ పార్టీ పెడితే తెలుగులో నడుస్తుంది కాదు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదర్ దెన్ అసలు మరో తెలుగు స్టేట్ తెలంగాణలోనే ప్రభావం చూపకపోతే తమిళనాడు, కేరళలో ఎలా చూపెడతారు? అందువల్ల ఈ సౌత్ ఇండియన్ ఫేస్లు, నార్త్ ఇండియన్ ఫేస్లు ఉండవు. బీజేపీకి ఒకటే ఫేస్ ఉంటే బీజేపీ ఫేసే. బీజేపీ ఆ ఫేస్ ఈ ఫేస్తో పనిచేయదు. బీజేపీ గురించి తెలియక చాలామంది మాట్లాడతారు. బీజేపీ ఒక ఆర్ఎస్ఎస్ ఫేస్తో, హిందుత్వ ఫేస్తో పనిచేస్తుంది. బీజేపీకి పవన్ కళ్యాణ్ ఫేసు, చిరంజీవి ఫేసు, ఇంకో ఫేస్లు పెట్టుకోరు వాళ్ళు. ఒకటే ఫేస్ ఉంటుంది, అది ఆర్ఎస్ఎస్ ఫేస్, అది హిందుత్వ ఫేస్. ఆ ఫేస్లో భాగంగా మిగతా వాళ్ళందరూ పనిచేయాలి తప్ప ఇలా ఒక నాయకుని ప్రొజెక్ట్ చేసి ఆ నాయకుని పైన ఆధారపడే స్వభావం లేదు. ఈవెన్ మోడీ ఇంత ప్రభావం చూపిన సమయంలో కూడా మీకు బీజేపీలో మైనస్ హిందుత్వ, బీజేపీ మైనస్ ఆర్ఎస్ఎస్ ఏముంటుంది? ఏముండదు. ఈవెన్ రేపు నరేంద్ర మోడీని రాజకీయంగా పక్కకు పెట్టినా బీజేపీకి ఏం కాదు. ఇనీషియల్గా కొంత లాస్ ఉంటే ఉండొచ్చేమో, కానీ ఎందుకంటే బీజేపీ స్కీమ్ ఆఫ్ థింగ్స్ అట్లాంటివి. అద్వానిని పక్క పెట్టారు, ఏమైంది బీజేపీలో? ఇప్పుడు మోడీ వచ్చాక అద్వాని పక్క పెట్టాడు, ఏమైనా జరిగిందా? అందువల్ల ఒక ఐడియాలజీ, ఆర్గనైజేషన్, క్యాడర్ ఉన్న పార్టీ అది. అందువల్ల దానికి ఇంకో ఫేస్తో పనిచేయదు, తన హిందుత్వ ఫేస్తోనే పనిచేస్తుంది. సార్ తరచుగా మీరు చెప్పినట్లుగా కేంద్రం ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన ఓటు, అలాగే వాళ్ళు ఇచ్చిన ఎంపీ సీట్లు, చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దాన్ని పాజిటివ్గా మలుచుకోవాలి. కానీ వీళ్ళు పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి అసహనం, ఒక ఆవేదన ప్రతి మీటింగ్లు, ఇప్పుడు కూడా నిన్న కూడా